హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈ మధ్య 2-3 వీడియోలు చూశాను. ఆయన ఎవరో పాస్టర్ గారట. అది మనకు అనవసరం అనుకోండి, కానీ ఈ యూట్యూబ్ ఛానల్స్కి వెళ్తున్నాడు. వెళ్ళి అసలు హిందువులు, ముస్లింలు అందరూ, హిందువులు, క్రిస్టియన్లు అందరూ కూడా చాలా సామరస్యంగా ఉండాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏం మాట్లాడుకోకూడదు, ఇలా మనం ఒక ఒప్పందం చేసుకుందాం అని చెప్పి ఆ యూట్యూబ్ ఛానల్స్కి మరి ఏమన్నా కొంచెం రేటింగ్ పెంచడానికే మరి దేనికో తెలియదు, కొంతమంది ఏదో హిందూ సంఘాల వాళ్ళందరికీ కొంచెం ఫోన్లు చేసి మనందరం కలిసి ఉందాము, మనందరం ఇంతకుముందు వీడియోలన్నీ డిలీట్ చేద్దాం, మేము మీ మీద పెట్టిన వీడియోలు మీరు డిలీట్ చేయండి, మేము మీ మీద పెట్టిన వీడియోలు మేము డిలీట్ చేస్తాం, మా మీద మీరు పెట్టిన వీడియోలు మీరు డిలీట్ చేయండి, మీరు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా మాట్లాడద్దు, మేము హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, ఏదో ఇవన్నీ కూర్చొని మనం ఒక ఒప్పందం చేసుకుందాం, స్టాంప్ పేపర్ మీద రాసుకుందాం, ఏదేదో కబుర్లు చెప్తున్నాడు ఆయన. సరే, మా వాళ్ళు కూడా కొంతమంది ఆ ఫోన్ చేసినప్పుడు జనరల్గా ఎవరైనా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు కాబట్టి అలాగేనండి, మంచిదే, మంచి పనే కదా మీరు చేస్తుంది, అలాగే ఓకే ఓకే అంటున్నారు మా వాళ్ళు. అది కూడా తప్పేం కాదు, ఎందుకంటే మా వాళ్ళు ఎప్పుడు పాజిటివ్గానే రెస్పాండ్ అవుతారు. మంచి పని చేద్దామంటే పాజిటివ్గానే రెస్పాండ్ అవుతారు. హిందూ సంఘాల నాయకులు ఎవరైనా కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతారు. అయితే ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ మాటలన్నీ చెప్పే వ్యక్తికి ఉన్న అథెంటిసిటీ ఏంటి, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇతని స్థాయి ఏంటి, అసలు ఈ మాటలు చెప్పే ఆ వ్యక్తి స్థాయి ఏంటి. నేను క్రిస్టియన్స్ అందరి తరఫున కూడా చెప్పేస్తున్నాను, పాస్టర్లు అందరి తరఫున కూడా చెప్పేస్తాను అంటున్నాడు. ఈ రాష్ట్రంలో సిఎస్ఐ చర్చికి సంబంధించిన బిషప్లు కానీ ఎవరు ఉంటారు, వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏమన్నా వస్తారా, వాళ్ళు వచ్చి మాట్లాడతారా? వాళ్ళు వచ్చి మాట్లాడితే దీని గురించి ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఈ యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుకునేవాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్లో తిట్టుకునేవాళ్ళు, వీళ్ళు మాట్లాడేదానికి ఏమీ పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కావాలంటే యూట్యూబ్లో మీరు మాట్లాడుకొని, మీరు యూట్యూబ్లోనే మీరు పేపర్ల మీద సంతకాలు చేసుకొని, మీరు యూట్యూబ్లోనే ఒప్పందాలు చేసుకుని మీరు తిట్టుకోవడం మానేయండి, వెరీ గుడ్, ఇబ్బంది ఏం లేదు. కానీ హిందూ క్రిస్టియన్స్ మధ్య సృహద్భావ వాతావరణం రావాలి అంటే అది బిషప్ల దగ్గర నుంచి రావాలి. ఈ విషయం తెలుసుకోవాలి. ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి వాళ్ళందరినీ ప్రమోట్ చేసి, ఎవడో పాస్టర్ అని చెప్పి ఎవరో ఒకరిని తీసుకొచ్చి వాళ్ళని ప్రమోట్ చేసే యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కానీ కొంచెం తెలుసుకోవాల్సిన విషయం ఇది. బిషప్పుల స్థాయిలో మాట్లాడాలి. బిషప్పుల స్థాయిలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఇది చేయం అని చెప్పి మాట్లాడాలి. అంతేగాని యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడే వాళ్ళ స్థాయిలో కాదు ఇవన్నీ చేయాల్సింది. ఇంకొకటి ఏంటంటే, అసలు ప్రధానంగా వీళ్ళు మాట్లాడడం మానేయడం, వీళ్ళు తిట్టడం మానేయడం, వాళ్ళు తిట్టడం మానేయడం కాదు. హిందూ క్రిస్టియన్స్ మధ్య సుహృద్భావ వాతావరణం రావాలి అంటే చేయవలసిన మొట్టమొదటి పని, అంతిమమైన పని 2 ఏదంటే మత మార్పిడి చేయడం ఆపేయాలి. హిందువుల్ని క్రిస్టియానిటీలోకి మతం మార్చడం అనేది ఆపేస్తారా? ఆపేస్తే అప్పుడు హిందువులకి క్రిస్టియన్స్కి మధ్య ఏ విధమైన భేదాభిప్రాయాలు ఉండవు. ఈ పని మొట్టమొదటి పాయింట్గా రాసి, మేము మత మార్పిడులు చెయ్యము అని చెప్పి బిషప్పుల దగ్గర నుంచి యూట్యూబ్ పాస్టర్ల దాకా వీళ్ళందరూ గనక అలా హామీ ఇస్తే అప్పుడు దానికి ఒక శాంటిటీ ఉంటుంది. రెండోది, ఈ మత ప్రచారం అనేది చర్చిల్లో మాత్రమే చేసుకుంటాము, లేదంటే ఏదైనా మీరు బహిరంగ సభలు ఏవో పెట్టుకుంటే ఆ బహిరంగ సభలు కూటంలో ఏవో అంటారు కదా, వాటిలో పెట్టుకుంటే అక్కడ మాత్రమే చెప్తాం తప్ప ఇళ్ళ దగ్గరికి వచ్చి చెప్పము అని చెప్పాలి. రోడ్ల మీద చెప్పము, ఇళ్ళ దగ్గర చెప్పము అని చెప్పాలి. మత మార్పిడి చెయ్యము, మత ప్రచారము హిందువుల ఇళ్ళ దగ్గర చెయ్యము. హిందువుల ఇళ్ళు మాత్రమే కాదు, ముస్లింల ఇళ్ళు అయినా సరే, బౌద్ధుల ఇళ్ళు అయినా సరే, క్రిస్టియన్స్ కాని వాళ్ళ ఎవ్వరికీ కూడా మేము ఈ సువార్తలు చెప్పడం లాంటివి చెయ్యము. మా దేవుడే గొప్ప, మా దేవుడది, మా దేవుడిది, ఇవన్నీ మానేయండి. మీ దేవుడు మీరు పూజ చేసుకోండి, మా దేవుడిని మేము పూజ చేసుకుంటాం అనే దాని మీద మీరు నిలబడితే అప్పుడు ఈ మాట్లాడే దానికి ఏదైనా క్రిస్టియన్స్కి హిందూస్కి మధ్య ఒక ఒప్పందం జరిగితే దానికి ఒక శాంటిటీ ఉంటుంది. అంతే తప్ప యూట్యూబుల్లో మాట్లాడుకోవడాలు, యూట్యూబుల్లో
ఒప్పందాలు చేసుకోవడాలు, యూట్యూబ్లో పేపర్ల మీద రాసుకోవడం, వీటి వల్ల ఏమి నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు అవేవి. ఈ విషయాన్ని అతను ఆ యూట్యూబ్ ఫాస్టర్ ఆయన ఎవరో నాకు తెలియదు కాబట్టి ఆయన యూట్యూబ్లో మాట్లాడుతున్న ఆ ఫాస్టర్ గారు ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన తెలుసుకోవాలి ఈ విషయాన్ని. దీని మీద మీ బిషప్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరితో మాట్లాడండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద బిషప్లు, పెద్ద పాస్టర్లు వాళ్ళందరితోటి మాట్లాడి చర్చిల్లో తప్ప మత ప్రచారం చేయం, చర్చిలు కూటములో తప్ప మత ప్రచారం చెయ్యం, మత మార్పిడి అసలే చెయ్యం. అన్నిటికన్నా ముఖ్యం ఇది, మత మార్పిడి చెయ్యం. ఈ రోజు నుంచి మీరు ఏ రోజు నుంచి అంటారో ఆ రోజు, ఈ రోజు నుంచి మేము మత మార్పిడి చెయ్యము అని చెప్పండి. అప్పుడు హిందువులకి క్రిస్టియన్స్కి మధ్య అద్భుతమైన వాతావరణం ఉంటుంది, చక్కగా సహోదర భావం ఉంటుంది, ఏ ఇబ్బంది లేదు. హిందువులు ఎప్పుడు క్రిస్టియన్స్తో సహోదర భావంతోనే ఉండాలనుకుంటారు, అలాగే సామాన్య క్రిస్టియన్స్ కూడా హిందువులతో సహోదర భావంతోనే ఉంటారు. ఈ 2 గనక చేస్తే అప్పుడు ఇలాంటి వాటన్నిటికీ శాంటిటీ ఉంటుంది తప్ప, ఇటు శంకరాచార్యులు ఉన్నారు, అటు బిషప్లు ఉన్నారు, వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడాలి. అది యూట్యూబ్ ఫాస్టర్లు, యూట్యూబ్లో ఛానల్స్లో ఒప్పందాలు, యూట్యూబ్ ఛానల్స్లో స్టాంప్ పేపర్ల మీద సంతకాలు, పోలీసుల దగ్గర సంతకాలు, ఇవి ఏమి చేసినా కూడా అవన్నీ నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు. పైగా ఏదో హోమ్ మినిస్టర్ దగ్గర మాట్లాడుతూ ఉన్నాం. ఏ హోమ్ మినిస్టర్ దగ్గర మాట్లాడతారు? ఆ రాష్ట్రం దగ్గర మాట్లాడినా ఈ రాష్ట్రం హోమ్ మినిస్టర్ దగ్గర మాట్లాడితే ఏమవుతుంది? హోమ్ మినిస్టర్ రాజకీయ నాయకులు చేసే వ్యవహారం కాదు ఇది, మత సంబంధమైన వ్యవహారం, రాజకీయ నాయకులు చేసే వ్యవహారం కాదు. ఫస్ట్ తెలుసుకోవాల్సింది అది. రాజకీయ నాయకులు దీనికి సంబంధం లేదు, మతానికి రాజకీయానికి సంబంధం లేదు. శాంతి భద్రతల విషయానికి మాత్రమే హోమ్ మినిస్టర్ పనికి వస్తారు. మేము కొట్టుకోవండి రేపు నుంచి, మేము తిట్టుకోవండి రేపు నుంచి, అంతవరకు ఓకే. దానికి మీరు ఏదైనా ఒప్పందాలు చేసుకోండి, దానికి హోమ్ మినిస్టర్ పనికి వస్తారు. అంతే తప్ప హిందువులకి క్రిస్టియన్స్కి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం తీసుకురావాలంటే అది రాజకీయ నాయకులు చేసే పని కాదు, పోలీసులు చేసే పని కాదు. ఇటు బిషపులు, అటు శంకరాచార్యులు లాంటి వాళ్ళు, లేదా ఓకే చిన్నజీర స్వామి గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేయవలసిన పని. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా ఎవరు చేసినా కూడా హిందువులు ఒప్పుకోవాలి. ఈ విషయం మీద హిందువులు దీనికి ఒప్పుకోవాలి అంటే మేము ఇక నుంచి మత మార్పిడి చెయ్యము అన్న ఒక మాటని బిషప్పుల దగ్గర నుంచి కింద పాస్టర్ల దాకా కూడా చెప్పాలి. మత ప్రచారం చర్చిల్లోనూ కూటముల్లోనూ తప్ప ఎక్కడ బహిరంగంగా చేయము అని చెప్పాలి. ఈ 2 చేస్తే దీని మీద ఎవరైనా మాట్లాడచ్చు, ఎంతవరకైనా మాట్లాడచ్చు, ఎన్ని పేపర్ల మీద అయినా రాసుకోవచ్చు. లేదంటారా ఇదంతా కూడా ఏదో కామెడీ వ్యవహారం, ఇదంతా ఒక కామెడీ వ్యవహారం, ఏదో సరే యూట్యూబ్ ఛానల్స్లో 4 వ్యూస్ రావడానికి పనికి వస్తుంది తప్ప అంతకుమించి దీనివల్ల ఏ ప్రయోజనం లేదు అన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. జై శ్రీరామ్.